టాపిక్ బ్యాక్ పెయిన్ తగ్గించే హోమ్ రెమెడీస్. ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు. నమస్కారం స్నేహితులారా, మీ హైదరాబాద్ డాక్టర్ని. బ్యాక్ పెయిన్ వస్తే నూనె, వేడి, బెల్ట్ ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా? ఈ వీడియో పూర్తిగా చూడండి. హోమ్ రెమెడీస్ ఎందుకు వర్క్ అవుతాయి? బ్యాక్ పెయిన్ ఎక్కువగా కండరాలు స్ట్రెయిన్, భంగిమల సమస్య వల్ల వస్తుంది. మరియు అప్పుడు ఏం చేయాలి? బ్లడ్ సర్క్యులేషన్ పెంచితే, మస్కుల్స్ రిలాక్స్ చేస్తే నొప్పి తగ్గుతుంది. కరెక్ట్ హోమ్ రెమెడీస్: హాట్ వాటర్ బ్యాగ్ 15-20 నిమిషాలు రోజుకు 2 సార్లు పెట్టాలి. ఆయిల్ మసాజ్ లైట్గా, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఎక్కువ ఒత్తిడి వద్దు. విశ్రాంతి తీసుకొని సున్నితమైన కదలిక వ్యాయామం. పూర్తిగా బెడ్ రెస్ట్ కాదు, బలంగా మర్దన చేయకూడదు. ఒక్కసారిగా నడుము వంచడం చేయకూడదు. మరియు లోకల్ బోన్ సెట్టింగ్స్, పుత్తూరు నాటు వైద్యులు ఇటువంటి వాళ్ళని నమ్మకూడదు. పెయిన్ ఉన్నప్పుడు జిమ్ వద్దు. రాంగ్ ప్రాక్టీస్ డేంజరస్. ఇవి డిస్క్ ప్రాబ్లంని పెంచుతాయి. బ్యాక్ పెయిన్ బెల్ట్ వాడాలా? అక్యూట్ పెయిన్లో షార్ట్ టైంలో వాడచ్చు. డైలీ హ్యాబిట్ చేయకూడదు. మస్కుల్ లేజీ అవుతుంది, పెయిన్ క్రానిక్ అవుతుంది. ఈ సమయంలో వెంటనే డాక్టర్ని కలవాలి. 5-7 రోజులు తగ్గకపోతే, కాళ్ళకు నొప్పి వెళ్తే, తిమ్మిర్లు, యూరిన్ ప్రాబ్లం వస్తే కలవాలి. ప్రివెన్షన్ టిప్స్: సరైన భంగిమలో కూర్చోవడం, మీడియం దూదిపరుపు, వెయిట్ కంట్రోల్, డైలీ వాకింగ్ చేయాలి. హోమ్ రెమెడీస్ సహాయం చేస్తాయి, కానీ దాని మూల కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ధన్యవాదాలు.